షణ్ముఖ మూవీ రివ్యూ. ఈ సినిమా ఆది సాయి కుమార్ గారు గైస్. అండ్ ఈ సినిమా గురించి మాట్లాడుకునే ముందు మాత్రం మీకు ఒక చిన్న విన్నపం గైస్, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టి లైక్ కొట్టి షేర్ చేయండి గైస్. ఎందుకంటే మీలాంటి వాళ్ళు షేర్లు సబ్స్క్రైబ్లు చేస్తేనే మాకెంతో ఎనర్జీ అండ్ బూస్ట్ వస్తుంది గైస్. మీలాంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తేనే మేము ఇంకా కొత్త కంటెంట్ కొత్త రీసెర్చ్ చేసి మరి మీకోసం తేవాల్సి వస్తుంది. ఇంకెంతో ఎనర్జీ అనేది పెరుగుతుంది గైస్ మా లాంటి వాళ్ళకి. అండ్ ఛానల్ కొన్ని రోజులుగా స్లో అయింది వీడియోస్ అప్లోడ్ చేయక. ఇక్కడ నుంచి మళ్ళీ ఛానల్ అనేది చాలా ఫాస్ట్గా వెళ్తుంది గైస్. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టేసుకోండి. మరెన్నో అప్డేట్లు వస్తూనే ఉంటాయి గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాం. షణ్ముఖ మూవీ ఎట్లా ఉందంటే గైస్, ముందు ప్లాట్ లైన్ సన్నంగా అమ్మాయిలు చనిపోదాం అండ్ అబ్బాయిలు అయితే సూసైడ్ చేసుకోదాం. అసలు ఇదంతా చేస్తుంది ఎవరు అనేది ప్లాట్ లైన్ గైస్. సో ఇంకా చెప్తే మీకు ఎక్స్పీరియన్స్ అనేది తయారు చేస్తాను. ఓకే, సో ఈ సినిమాలో మైనస్ ముందు మాట్లాడుకున్నాం, ఎందుకంటే మైనస్ చాలా ఉన్నాయి మనకి. ఈ సినిమాలో మైనస్ పాయింట్ ఏంటిదంటే, బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ డైరెక్షన్ టెక్నిక్ ఉంటుంది గైస్. చాలా అంటే చాలా దరిద్రంగా ఉన్నాయి డైరెక్షన్ కానీ, ఎందుకంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఒక్కరే. సో నాకైతే అసలు డైరెక్షన్ ఏమాత్రం నచ్చలా. అండ్ మ్యూజిక్, రవి బసూరు గారు ఇచ్చిన మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అస్సలు ఏం బాగాలేదు చెప్పాలంటే. చాలా అంటే చాలా పరమ చెత్తగా ఉంది. అండ్ సెకండ్ హాఫ్ ఉంటుంది అసలు పిచ్చ రాడ్ గైస్, మామూలు కాదు. శుభ్రంగా నిద్రపోవచ్చు థియేటర్లో, ఆ విధంగా ఉంటుంది అంతే. అండ్ ఈ సినిమాలో ఒక లవ్ ట్రాక్ ఉంటుంది, ఆ లవ్ ట్రాక్ కూడా పరమ బోరింగ్ కొడుతుంది అండ్ రెగ్యులర్ ఫామ్ లాగా ఉంటుంది. నెక్స్ట్ విఎఫ్ఎస్ అయితే మాత్రం అంత గొప్పగా అయితే లేదు గైస్. విఎఫ్ఎస్ ఈ సినిమాలో ఏదో ఫాస్ట్ గా తీసుకొచ్చేయాలి అనే విధంగానే ఉంది ఈ సినిమా అంతా. 21st ఫాస్ట్ గా తీసుకొచ్చేద్దాం అనే ఫాస్ట్ గా ఉంది. అండ్ ఈ సినిమాలో ప్లస్ పాయింట్ ఆది గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అండ్ అవికా గోర యాక్టింగ్ కూడా బాగుంది. కానీ మంచి కాన్సెప్ట్ తీసుకుని వస్తే మాత్రం ఇంకా చాలా బాగుండేది. అంతే తప్ప ఈ సినిమాలో పెద్దగా చెప్పుకోవాల్సింది మాట్లాడాల్సింది కూడా ఏం లేదు గైస్. నా రివ్యూ వచ్చి 2.5 మాత్రమే. ఎందుకంటే నా ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించింది, కానీ మిగతాదంతా రాడ్ దింపేశారు ఈసారి కూడా ఆది గారు. మీకు నచ్చితే ఎట్లా ఉండదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్.